మెల్లని స్వరము అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచినవాడు. సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి, పాతాళంలో నుంచి చెరను చెరగా పట్టి తీసుకొని వచ్చిన దేవుడు. నీ యొక్క చిన్ని జీవితము, నా చిన్ని కుటుంబంలో అద్భుతమైన కార్యము చేయడానికి దేవుడు మాత్రమే శక్తి కలిగిన వాడండి. కొన్నిసార్లు మన పరిస్థితులను చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఇంకా ఏం దేవుడు ఉన్నాడులే, ఇంకా నా జీవితంలో అద్భుతం జరుగుతుందా, ఇంకా ఎప్పుడు జరుగుతుంది, ఇంకా నేను ఎలా భరించాలి అన్నట్లుగా అంటే మనం శరీరంలో ఒక మానవ రీతిగా మనకు చాలా ఆలోచనలు వస్తాయి. కానీ అన్నిటినీ అధిగమించిన దేవుడు మన పక్షముగా ఉన్నాడు. మరణాన్నే జయించి మృత్యుంజయుడిగా లేచి నీకు నాకు జయమునిచ్చే దేవుడు మన పక్షముగా ఈరోజు ఏం మాట్లాడనై ఉన్నాడో చూద్దామా ఒకసారి. ద్వితోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. వనకకుడి, వారి ముఖము చూసి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువుతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఈరోజు మనతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? మీకు ఈ మాట వింటూ ఉండగానే ఒకలాంటి ధైర్యము, ఒకలాంటి బలము వచ్చి ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఏమంటున్నాడంటే, మీరు వారి ముఖము చూసి భయపడకండి, వారిని చూసి మీరు బెదరకండి, ఎందుకంటే మీ పక్షముగా యుద్ధము చేయవాడు మీ దేవుడైన యెహోవాయే. మనల్ని ఏం చేస్తాడట? రక్షిస్తాడట. శత్రువుతో యుద్ధము చేసి మనల్ని రక్షించేవారు ఎవరు అంటే మన బంధువులు కాదు, స్నేహితులు కాదు, మరి ఇంకెవ్వరు కాదండి. దేవుడే అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించును అంటున్నాడు. కనుక ఈరోజు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు విడుదల ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఎక్కడి నుంచి సహాయము దొరుకుతుంది? మనం ఎట్లా శత్రువు మీద విజయం పొందుతామంటే మన బలము, మన శక్తి, మన జ్ఞానం, మనకున్న తలాంతులు ఏవి కావండి. ఆయనే యుద్ధము చేయబోతున్నాడట. ఆయనే నీ పక్షముగా, నీ కుటుంబ పక్షముగా, నా పక్షముగా, మన వ్యవస్థల పక్షముగా ఆయన యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. రక్షించడానికి మన దేవుడు మన పక్షముగా ఉన్నాడు. కనుక ప్రేమైన సహోదరి సహోదరుడా, ధైర్యము తెచ్చుకొని ప్రభు వైపు చూడండి. విసుకక ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూసినప్పుడు ఏ నరుణ్ణి సిగ్గుపరచలేదు ఆయన. కనుక మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఇప్పుడున్న తాత్కాలికమైన పరిస్థితులను బట్టి, అయ్యో నా జీవితం ఇట్లున్నది, నా బ్రతుకు ఇట్లున్నది, నా వ్యవస్థ ఇట్లున్నది, నేను చాలా బాధపడుతున్నాను అనేటప్పుడు ఆ నొప్పి, ఆ బాధ మనల్ని వేదనకు గురి చేస్తున్నప్పుడు చాలా రకమైన విసుగు వస్తుంది. కానీ మనం దేన్ని చూసి భయపడొద్దు, కృంగిపోవద్దు. మన ముఖ్యంగా దేవుని పాదాలు వదలొద్దు. ఆయన ఏమంటున్నాడంటే, ఖచ్చితంగా నేను మీ పక్షముగా యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించబోతున్నాను అంటున్నాడు. ఈ మాటను నమ్ముదాం, దేవుని నమ్ముదాం. అనేక సార్లు మనుషులు నమ్మాం, పరిస్థితులు నమ్మాం, ఓడిపోయాము కదా. దేవుణ్ణే నమ్ముదాం, ఆయన పాదాలే పట్టుకుందాం, విడవక ప్రభువాన్ని మొరపెడదాం. ఖచ్చితంగా ప్రభు మనకు న్యాయము జరిగించబోతున్నాడు. దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు. ఈ వాక్యాన్ని మరలా చదువుతూ ఉండండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. మంచి కామెంట్ పెడుతూ ఉండండి. ప్రభులో ఆనందిస్తూ ఉండండి. ప్రభునే పట్టుకుంటూ ఉండండి. ఖచ్చితంగా నీ యొక్క స్థితిని ప్రభు మార్చబోతుంది. నీ పరిస్థితులన్నిటినీ ఆయన మార్చబోతున్నాడు. ధైర్యముగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలు ఎవరు ఎట్టి దుఃఖముతో, బాధతో, వేదనతో అయ్యా విసిగిపోయి ఉన్నారో, ఎవరిని చూసి, ఏది చూసి భయపడుతున్నారో, వారిలో నుంచి ఆ భయము తొలగించి వారి పక్షముగా అయ్యా నీ దేవుడైన యెహోవా యుద్ధము చేయును అంటున్నావు. అవునయ్యా, నీ బిడ్డలకు శత్రువు ఎవడున్నా, ఏ రోగమున్నా, ఏ అపవాదున్నా నీవే యుద్ధము చేసి మాకు విజయాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్భుతాలు చేయండి, గొప్ప కార్యములు చేయండి. మరి ముఖ్యముగా ప్రభువా,
ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి. అద్భుత కార్యములు నీ కృప ద్వారానే జరగాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి ప్రభువా, మంచి ఆలోచన ఇవ్వండి. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి. నీ కృప తోడుగా ఉంచండి. అయ్యా వారు చదువుకుంటున్న చదువులో విజయము, ఆనందము, సమాధానం వారికి కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ బిడ్డలు ప్రభువా ఎవరు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులను పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దయవారిని అయ్యా వెంబడించును గాక, నీ దయవారిని కప్పుకొని ఉండును గాక. అయ్యా నీ యొక్క మంచు వారిని అయ్యా ఏలును గాకని ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు చేయండి, గొప్ప కార్యములు జరిగించమని మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.